సత్యం గారు మీరు హోల్డ్లో ఉండండి, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. చిట్టిబాబు గారు, అసలు ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఉన్నప్పుడు ఎలా ఉండేది? కార్మికుల జీతాలు, ఈ వేతనాలు ఇవన్నీ కూడా రాను రాను కార్మికుల వేతనాలు ఎందుకు ఇంత బలహీనంగా అయిపోయాయి? ఒకప్పుడు ఇండస్ట్రీకి ఇప్పుడున్న ఇండస్ట్రీకి ఒకసారి ఏంటి పోలిక చెప్తారా మీరు? ఒకప్పుడు ఇండస్ట్రీ ఈ గత 5 ఏళ్ళు కథ వేరే, దశాబ్దం ఈ 5 ఏళ్ల కథ వేరు. అంతవరకు బ్యాలెన్స్ గానే అప్పుడప్పుడు ఏదో సేఫ్ అని ఒక టైప్ భాగాలుగా విడిపోయి గొడవ జరిగింది, మళ్ళీ తక్కువనికి ఈ రేట్లు పెంచడం అడగటం, ఇప్పుడు కార్మికులు అడగటం వాళ్ళ హక్కు అడుగుతారు. ప్రొడ్యూసర్లు కూర్చొని మాట్లాడి ఒక ఇంత కదా ఇస్తామంటే అది జరుగుతూనే ఉంది, ఎప్పుడు జరుగుతూ ఉంటుంది, ఎక్కడైనా జరుగుతూ ఉంటుంది. అది కార్మికులు యజమానుల మధ్య ఇప్పుడే గొడవ, అది ఎప్పుడు జరుగుతుంది. అది ప్రత్యేక ఈ మధ్యకాలంలో ఎందుకు ఈ 5 ఏళ్ళుగా ఈ వ్యాస్ట్ డిఫరెన్స్ అయిపోయింది. వ్యాస్ట్ కార్మికులు ఎక్కడ పడ్డ గొంగలు అక్కడే ఉన్నారు. 5 ఏళ్ల క్రితం ఏం తీసుకుంటున్నారో, 3 ఏళ్ల క్రితం ఏం తీసుకుంటారో అక్కడే ఉండిపోయారు వాళ్ళు. మిగతా వాళ్ళందరూ కూడా 15 రెట్లు, 20 రెట్లు, 30 రెట్లు పెరిగింది. ఇక్కడ వస్తుంది, ఇక్కడ ఎవరికైనా వస్తుంది ఫీలింగ్. అదే ఇండస్ట్రీలో అందరూ కష్టపడితేనే కదా సినిమా. వాళ్ళు మాత్రం ఆ నలుగు సోకాల్ మాత్రం ఈ అనుభవిస్తున్నారు. ఇండస్ట్రీ మార్కెట్ పెరిగింది, వాళ్ళు ఎంత ఖర్చు పెడుతున్నామంటే ఎంత ఖర్చు పెడతారు, గతంలో ఎంత ఖర్చు పెట్టాం మనం. గతంలో మార్కెట్ లేదు మనకి. ఆంధ్ర దాటితే మన సినిమా లేదు, ఆంధ్రప్రదేశ్ దాటితే ఇవాళ ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయింది మన తెలుగు ఇండస్ట్రీ. చైనా వెళ్ళిపోయింది, పాకిస్తాన్ వెళ్ళిపోయింది, మళ్ళీ మారిషస్ వెళ్ళిపోయింది, ఎక్కడికెక్కడ వెళ్ళిపోయింది. మార్కెట్ పెరిగింది కనుక మనం ఖర్చు పెడుతున్నాం, పెరిగింది కనుక హీరోలకి పెడుతున్నాం, డబ్బులు ఇస్తున్నారు హీరోలకి. సో వాళ్ళ మార్కెట్ వాళ్ళు ఎవరు నాతో సినిమా ఏంటంటే ఏ హీరోయిన్ అడగరండి, మనమే వెళ్తున్నాం, వెళ్ళి వాళ్ళు అడుగుతాం, వాళ్ళు అడిగి తీసుకున్నాం, వాళ్ళని బట్టి మమ్మల్ని బట్టి వాళ్ళు అడుగుతున్నారు. నేను అది గతంలో ఏంటంటే ఒక చిన్న హిస్టరీ చెప్తాను, హీరోల బాధ్యత ఎలా ఉండేది. రామారావు గారు ఒకసారి కృష్ణ గారిని నా సినిమా అమ్మాయి మూడు మామూలు సినిమా రెమ్యూనరేషన్ పెంచాలి అనే పరిస్థితి వచ్చింది. కృష్ణ గారు రెమ్యూనరేషన్ పెంచాలి ఆయన పుట్టినందరూ మీరు కొంచెం పెంచాలని అంటే ఎందుకు పెంచాలి, పెద్ద ఆయన పెంచలేదు కదా, పెద్ద ఆయన పెంచకపోతే నాయకులు వాళ్ళిద్దరు పెంచకపోతే నేను పెంచగలుగుతా ఉంటాను కనుక పెద్ద ఆయన పెంచుతున్నారా ఎందుకు అనుకుంటాను. అప్పుడు వాహిని టెన్త్ నేను ప్రత్యేక వాహిని టెన్త్ నా రామారావు గారు టీచర్ నేను టీచర్ అక్కడికి వచ్చారు. వచ్చి మీరు రేట్ పెంచాలి రామారావు గారు. ఎందుకు బ్రదర్, మొన్న పోయిన సినిమా 60 లక్షలు చేసి, అప్పుడు లక్షలే కదా, 60 లక్షలు చేసింది కనుక అంటే ఆ సినిమా వదిలేయండి బ్రదర్. వన్ స్టెప్ రూపం సంవత్సరానికి ఒక సినిమా నడుస్తున్నాం, దాన్ని బట్టి మనం రెమ్యూనరేషన్ చేయకూడదు. మనం సినిమా నార్మల్ గా మన సినిమా ఎంత అంటే మన సినిమా 40 లక్షలు చేస్తుంది, సినిమా ప్రభుత్వం చేయగలి 40 లక్షలు. ఆ తర్వాత ఇంకే బ్రదర్ 40 లక్షలు మనం 4 లక్షలు తీసుకుంటున్నాం, 10%. హీరో ఈజ్ ఎలిజిబుల్ ఫర్ 4%. అతను సేల్ వాల్యూలో 10% అతను వరకు మనం 10 తీసుకున్నాం అని దాన్ని ఎక్స్ప్లెయిన్ ఇచ్చాడు. మనం 10 తీసుకుంటే బ్రదర్ హీరోయిన్ 1.5 తీసుకుంటుంది, మిగతా క్యారెక్టర్ ఆర్టిస్టులు 50, 70 తీసుకుంటారు. మొత్తం కలిపి ప్రొడ్యూసర్, టెక్నీషియన్స్ అన్ని కలిపి 35 లక్షల్లో అయిపోతుంది. ఒక 5 లక్షలు వాడికి విసులుబాటు ఉంటుంది, ఒక ఏరియా కాకుండా సేఫ్ అవుతాడు. సక్సెస్ అయ్యిందా ఏ డైలాగ్ అన్నారు మేడం, సక్సెస్ అయితే వాడి పెళ్ళాం పెట్టిన అదృష్టం బ్రదర్, తింటాడు, ఎక్కడికి పోతాడు, మళ్ళీ మనతోటి సినిమా తింటాడు అని రేటు పెంచలే. ఆ తర్వాత ఎప్పుడు ఆయన పెంచాడు, ఆ తర్వాత పెంచాడు. అట్లా ఉండేది. రేటు పెంచడం అంటే తిరిగి పెంచేవాడు, ఎవరు పెంచేవాడు. ఒక సినిమా ఒక పెద్ద చిన్న వాడితో పెంచారా, వాడితో పెంచే మనం పెంచుతాం అన్నట్టు ఉండేది. ఇప్పుడు అది లేదు. ఆ యొక్క నైతికత, ఒక నిబద్ధత మన దృష్టిలో లేదు కనుక ఇష్టం వచ్చి వెళ్ళిపోతుంది. ఎవరు బట్టే అడుగుతున్నారు, ఇచ్చేవాడు ఇస్తున్నాడు, వాడి ఇష్టం వాడి బట్టి అవుతున్నాడు ఇస్తున్నాడు పోతే. సో ఈ పెరుగుదల మాకు అందలేదే. ఈ ఫలాలు ఈ ఇండస్ట్రీ పాన్ ఇండియా సినిమా అయింది, గొప్ప ఇండియా హాలీవుడ్ తోటి పోటీ పడే సినిమా అవుతుంది, ఆహా ఊహో అనుకుంటున్నాం. ఈ వైభవం అంతా వాళ్ళకే అందుతుంది కానీ మాకు అందట్లేదు. తప్పులేదు, ఆలోచనలు తప్పులేదు. అందువల్ల కనీసం మాకు ఎక్కువ ఇవ్వట్లేదే. అగ్రిమెంట్ ప్రకారం 30% ఒప్పుకున్న అగ్రిమెంట్ ఒప్పుకునే అది ఇవ్వండి అని అడుగుతుంది. అది కూడా ఇవ్వలేని పరిస్థితి. ఇప్పుడు పరిస్థితి దారుణంగా ఉంది. అసలు పెట్టుబడి పెట్టేవాడు సినిమాకి రావట్లేదు. ఎంతసేపు ఆ మైత్రి పుట్టిస్తూ ఆ దిల్
ఆ దానయ్య ఇంకా అక్కడక్కడే తిరుగుతుంది. ఆ నలుగురే ఒక దానికి లేకపోతే హీరోలు బయట పెట్టుబడి పెట్టే ప్రొడ్యూసర్ రావట్లేదు. గతంలో వచ్చినట్టు పెట్టుబడి పెట్టే ప్రొడ్యూసర్ ఎవరు రావట్లేదు కనుక రావట్లేదు. ఈ పరిస్థితిలో గతంలో మేము డైరెక్టర్ గా పనిచేస్తున్న వాళ్ళు 20 కంపెనీలు ఉంటాయి. అదే పని సినిమాలు తీయటమే వాళ్ళ పని. రవీంద్రనాథ్ అవ్వచ్చు, ఒక పద్మాల అవ్వచ్చు, ఒక కార్తికుమార్ అవ్వచ్చు, ఒక రాజేంద్ర ప్రసాద్ అవ్వచ్చు, సమతా ముఖేష్ అవ్వచ్చు, వడ్డే రవి వడ్డే రమేష్ అవ్వచ్చు, ఇలా వరుసగా పనులు అయ్యే సినిమాలు తీస్తారంటారు. సినిమాలు తీస్తారంటారు. 20 సంస్థలు ఉంటాయి. వాళ్ళు అయ్యా సంస్థలు ఎందుకులేము. సిస్టమ్ పోయింది, ఒక డిసిప్లైన్ పోయింది. ఎవరు పడితే ఎట్లా పడితే అట్లా ఎవరైతే అడుగుతారో మొదటి ఒక సినిమా హిట్ అవగానే 10 కోట్లు అడిగేస్తారు. మీ రెమ్యునరేషన్ సినిమా బిజినెస్ అంతా 100 కోట్లు బిజినెస్ చేస్తే హీరో 10 కోట్లు అడగాల. అంతకు మించి 10గా ఓకే, మరి 15. అంతకు మించి 100 కోట్లు బిజినెస్ చేసే సినిమా 40 కోట్లు చెప్తాం. ఇప్పుడు చిట్టిబాబు గారు, ఎస్, మీరు చెప్పిన పాయింట్ ఏంటంటే మేము చెయ్యము, ఒకవేళ మాకు ఇంత అవ్వకపోతే మేము చెయ్యము అనుకున్నప్పుడు వాళ్ళని అంత డబ్బులు ఇచ్చైనా సరే మరి తీసుకొని ఆ సినిమాకి యాక్షన్ అది చేయిస్తారు. ఓకే, మరి కార్మికులు ఇంత కష్టపడుతున్నప్పటికీ కూడా మరి మేము చెయ్యము అని అంటే వాళ్ళని వదిలేస్తున్నారు, ఇంకోళ్ళని పెట్టుకుంటామంటున్నారే. కానీ లేదు, మీ కార్మికులు మాతో కలిసి పని చేయాలి, హీరో లాగా ఎందుకు ఆలోచించట్లేదు? వాళ్ళు ఎందుకు ప్రొడ్యూసర్ల మాట మాట్లాడుతున్నారంటే విసులుబాటు. ఇక్కడ వాడే పని చేయాలి, అక్కడ వాడే పని చేయాలని రూల్ లేదు. నేను ఎక్కడ ఇండియాలో ఎవరినైనా ఎక్కడైనా ఎక్కడ వాడినైనా ఎక్కడైనా అది ఫెడరేషన్ జాతీయ దీంట్లో ఉన్న కాన్స్టిట్యూషన్ ఉన్న చట్టం. దాన్ని కనెక్ట్ పెట్టుకుని అంటున్నారు. మీరు ఎక్కడ పోతే అక్కడ చేస్తాను. ఏననేది అంటే ఈ పద్ధతి, ఈ మాటలు వద్దు. ఎన్నాళ్ళు తీస్తారు, ఎన్ని సినిమాలు తీస్తారు, ఒకటి తీస్తారా, 2 తీస్తారా, తమిళనాడు నుంచి ఎంతమందికి ఇన్సార్లు తీసుకొస్తారు, కేరళ నుంచి తీసుకొస్తారు అంటే ప్రజలు వీళ్ళు రెచ్చగొట్టి ఎదురు తిరిగి దుబ్బి చేయడానికి, మీ ఇళ్ల దగ్గర ధర్నా చేయడానికి రెచ్చగొడతారా? వద్దు అంటున్నాను. ఈ మాటలు వాళ్ళకి తీసుకొస్తారు. ఎవరో బాధ్యత లేని వాళ్ళు మాట్లాడే మాటలు కానీ, బాధ్యత ఉన్న ఏ నిర్మాత ఈ మాటలు మాట్లాడు. ఎవడో కమిటీ ఉంటే బాధ్యత బాధ్యత మాట్లాడు ఏం చేస్తారు? ఎన్నాళ్ళు ఇస్తారు, ఎన్ని సినిమాలు ఇస్తారు. అదే కదా, కూర్చి నాగిపెట్టి కార్మికులకు ఆశ్రయిస్తే అదేనా మా కార్మికులకు మాట ఉంది. వాళ్ళు మామూలుగా అడిగేటప్పుడు అమ్మ అయ్యా అంటారు, అమ్మ అయ్యా చూడండి అంటారు. అదే వాళ్ళ కడుపు కొట్టి కడుపు మండితే నీ అమ్మ నీ అయ్యా అంటారు. కార్మికులు అలా ఆవేశాలు రెచ్చకూడదు. కార్మికుల్ని అలా అవహేళన చెయ్యద్దు. కార్మికులను కరెక్టే, వాళ్ళు అడిగారు ఆయన ఇవ్వలేము, మా పరిస్థితి మా పరిస్థితి, ఇలా చేద్దాం. అంతేగాని బెదిరించడాలు, బ్లాక్ మెయిల్ చేయడాలు. అంటే బెదిరించడం అంటే బ్లాక్ మెయిలింగ్ చేయడమే అంటారా చిట్టిబాబు గారు? ఓకే, మీరు చేయకపోతే ఇంకో వాళ్ళు చేస్తారు, ఇంకోళ్ళు వచ్చి చేస్తారు అని అంటే ఇది బ్లాక్ మెయిలింగ్ వాళ్ళని అలా అంటే, ఇలా అంటే ఇంకేమనుకుండా వచ్చి చేస్తారు, ఖచ్చితంగా వాళ్ళకి అవసరం ఉంది కాబట్టి వచ్చి చేస్తారని అనుకుంటారా? వాళ్ళు ఉద్దేశం ఎన్నాళ్ళు కడుపు మాడుతుంది వీళ్ళకి, అయితే వాళ్ళకి కడుపు మాడితే వాళ్ళే వస్తారు. డబ్బు, ఈ అహంకారము, డబ్బున్న అహంకారము మాటకి, డబ్బున్నవాడు అహంకారం వాడే ఎన్నాళ్ళు ఉంటాడయ్యా. ఇప్పుడు ఆవేశంలో ఉంటాడు, అలా అయితే గంజి కూడా దిక్కూడదు, అప్పుడు మన కళబేరానికి వస్తాడు. ఎక్కడ పోతాడు? ఇది ఈ డబ్బున్న వాళ్ళ ధనమావంతుల యొక్క లక్షణం. ఆ లక్షణం చూపిస్తున్నారు తప్పు అని. ఆ లక్షణాలు ఇండస్ట్రీలో సినిమాలో కాదు. సినిమా ఫీల్డ్ అలాంటి లక్షణాలు, అలాంటి మాటలు అది ఒళ్ళు ఆ మదం ఎక్కిన మాటలే. నాకు డబ్బు అహంకారంతో మాట్లాడే మాట. ఎక్కడ పోతారు వాళ్ళు? మా కళ దగ్గరికి కొడొస్తారు. తర్వాత 2 రోజులు అయితే కడుపు కాస్తుంది, గంజి కూడా తెక్కూడదు, అప్పుడు సార్ అయ్యే సార్ అని వస్తారు అని అహంభావం. ఇది కాదు సమస్య. అలా పరిష్కారం కాదు. వాళ్ళు కుటుంబంలో సభ్యులే, వాళ్ళు పిల్లర్సే. ఈ నలుగురే పిల్లర్ కాదు. ఓన్లీ హీరో, హీరోయిన్, డైరెక్టరే పిల్లర్ కాదు. ఈవెన్ ది కార్మికులు పిల్లర్సే. ఇక లైట్ పట్టేవాడు పిల్లర్ ఆఫ్ ది ఫిల్మ్ ఇండస్ట్రీనే. కాస్ట్యూమ్ పట్టేవాడు ప్రొడక్షన్ మేనేజర్, ప్రొడక్షన్ బాయ్, ఎవ్రీబడి ఈజ్ అ పిల్లర్ ఆఫ్ ది ఫిల్మ్ మేకింగ్. హీరో పిల్లర్స్ అనుకుంటే ఎట్లా? వాడు పిల్లరే. కనుక ఆ విజ్ఞత, ఆ ఆలోచన మన మైండ్ లో ఉండాలి. ఊరి అలా కార్మికుల ఏసడెప్తానం, అలక్ష్యంగానం మాట్లాడకూడదు. అలాగే కార్మికులు కూడా ప్రొడ్యూసర్ని లేకపోతే మనం ఏమని గుర్తుపెట్టుకోవాలి. ఎంతమంది ఉన్నా ఆ డబ్బు పెట్టే ప్రొడ్యూసర్ అనేవాడు ఉంటేనే నీకైనా పని, నాకైనా పని, నీకైనా అన్నం, నాకైనా అన్నం. కనుక ప్రొడ్యూసర్ బతికించుకోవాలి. దానికి తగినట్టు మీరు మీకు కావాలి, ప్రొడ్యూసర్ బతకాలి. 2 రకాలు ఆలోచించండి, కూర్చోండి, సంబంధించండి. మీరు రెచ్చిపోయి మాట్లాడటం కానీ, ప్రొడ్యూసర్ రెచ్చిపోయి మాట్లాడారని ఎవరో మాట్లాడారని
దీంట్లో రాజకీయాలకు అడుగుపోకండి. దయచేసి చేతులు జోడించిన కార్మిక నాయకులు కోరుకుంటున్నాను. మీరు రాజకీయాలకు అవకాశం ఇవ్వకండి దయచేసి. రాజకీయాలు దూరిందంటే అసలు మోసం జరుగుతుంది. నిన్న ఎక్కడో వెంకటరెడ్డి అక్కడెక్కడో ఉండి ఢిల్లీ నుంచి మాట్లాడాడు. నేను వాళ్ళ ఆటకంతా ఆస్కారం ఇవ్వకండి. ఇక్కడ రాజకీయాలు లేవు. మనమంతరం ఒకటే కులం, సినిమా కులం. మనది ఒకటే మతం, సినిమా మతం. మనదంతా ఒకటే పార్టీ, సినిమా పార్టీ. రాజకీయాలని మనకి ఎన్నికలప్పుడు అప్పుడే తప్పితే మీదంతా మనం సినిమా కుటుంబం. మనం సో మన కుటుంబంలోకి మరో పరాయి ప్రమేయం రానివ్వద్దు. వాళ్ళు దూరితే దరిద్రం కంపైపోతుంది. వాళ్ళ ఎజెండాలు వేరుగా ఉంటాయి కనుక వాళ్ళకి అవకాశాలు ఇవ్వకండి. చిట్టిబాబు గారు అసలు కార్మిక సంఘాలకును ఈ ప్రొడ్యూసర్ గిల్డ్కు మధ్య ఈ గ్యాప్ ఏంటి? అసలు ఎందుకు వచ్చిందంటారు? ఎక్కడ వచ్చిందంటారు? కేవలం ఈ కార్మికులకు 30% వేతనం పెంచాలి అన్నప్పుడు మాత్రమే ఈ గ్యాప్ వస్తుందా? అసలు ఈ గ్యాప్ ఎందుకు పూడ్చుకోలేకపోతున్నారు? అంటే అదే నేను ప్రొడ్యూసర్ తో చెప్పేది. ఇప్పుడు వచ్చింది 2 సంవత్సరాల క్రితం సమస్య. అవును, ఈ ఆగస్టు 2025 ఆగస్టు 1వ తారీఖు చేస్తాం అన్నారు. ఇప్పుడు క్రితం చెప్పారు మేము పెంచుతాము అని చెప్పి ఇచ్చిన కమిట్మెంట్ అది. చాంబర్ ఇచ్చిన కమిట్మెంట్ చేయలేకపోతున్నారు. ఓకే, దాన్ని కూడా నేను చేయలేకపోతే నేను ప్రొడ్యూసర్ సాధక బాధకాలు తెలుసుకోండి కనుక ఎస్ వాళ్ళ ఉన్న పరిస్థితుల్లో ప్రొడ్యూసర్ పరిస్థితుల్లో ఇలా పెంచుతున్నారు. వాళ్ళు పెంచి వీళ్ళు పెంచి కింద పెంచి పైన పెంచి అందరూ పెంచి ఎక్కడ పోవాలి? ప్రొడ్యూసర్ ఏమైపోవాలి? ప్రొడ్యూసర్ ఎక్కడి నుంచి డబ్బు తెచ్చి పెడుతున్నాడో తెలుసా? ఎన్ని వాస్తులు తాకట్టు పెడుతున్నాడు, బెళ్ళం పుస్తు తాకట్టు పెడుతున్నాడో, ఏం పెట్టి చేస్తున్నాడు. సో కనుక ప్రొడ్యూసర్ ఇన్ని కష్టాలు పెట్టి డబ్బు పెడుతున్నాడు. వాళ్ళు లేకపోతే మనం లేవు కనుక వాడిని బతికించుకోవాలి. ఉభయత్ర ఆలోచిద్దాం. ఉభయత్ర ప్రొడ్యూసర్ బతకాలి, మీరు బతకాలి. అందుకే నేను రెండు సూత్రాల పథకం అంటాను. 2 సూత్రాలు కావాలి. మీరు జనశ్రీ ప్రొడ్యూసర్ బతికించుకుంటే పెద్ద ప్రొడ్యూసర్లకి ఏముందమ్మా? ఆ 10 మంది ప్రొడ్యూసర్లు ఆ పెద్ద సినిమాలకు ఇచ్చే 10 సినిమాలకు ఇచ్చే ప్రొడ్యూసర్లు వాళ్ళకి 1 కోటి పెరిగితే 2 కోట్లు పెరిగితే ఎంత రేట్లు పెంచుకోవాలంటారు, ఏది బతిమాలుకుంటారు, గవర్నమెంట్ అడుగుతున్నారు. చిన్న సినిమాలు బతికి సంవత్సరానికి 120 సినిమాలు తీసి ఇండియా బతికిస్తుంది. సినిమాలు బతికేయండి, ఈ ప్రొడ్యూసర్లు బతికేయండి. ఈ ప్రొడ్యూసర్ రావాలి కదా, రావాలంటే వాడు బతకాలి. కనుక వాడు బతకడానికి మీరు ఇప్పుడు అడుగుతున్న రేట్లు పెరిగితే వాడు అసలు బతకలేడు. ఇప్పుడే సస్తున్నాడు, ఇంకా బతకలేదు. కనుక వాడికి ఒక విధానం 5 కోట్లు లేదా 10 కోట్లు 10 కోట్లు వాడికి ఒక రేటు 10 కోట్లు దాటి సినిమాకు ఇప్పుడు మీరు అడుగుతున్న పెంచి చెప్తాను. 30% పెంచి నష్టమే ఉందా? ఎంతవరకు ఉందంటే 1.5 కోటి 2 కోట్లు అవుతుంది. 100 కోట్లు సినిమా వాడికి 2 కోట్లు ఏమోలకి ఏమంటే వాడికి సమస్య మాట్లాడదాం. మనతో పాటు రచయిత